తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా జనగామ జిల్లాలో 1వ వార్డు పోలింగ్ బూత్ ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సజ్జా దుర్గా ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ డబ్బుకి మద్యమానికి అమ్ముడు పోకుండా ఎవరి బెదిరింపులకు లొంగకుండా ప్రజల సమస్యల కోసం పోరాడే పార్టీకి, అదేవిధంగా నిరంతరం ప్రజల సమస్యల కోసం నాయకులను, ప్రభుత్వాలను నిలదీసే నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరుకు ఉంటుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఒకటో వార్డు ప్రజలకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ ఈరోజు నేను తెలియపరచడం ఏంటంటే, భారత రాజ్యాంగం హక్కుల ద్వారా కల్పించిన ఈ ఒక ఓటు అంటే ఆయుధం. ప్రజాస్వామ్యాన్ని కూల్చాలన్నా, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నా, మంచి నాయకుడిని నిలబెట్టాలన్నా దానికి కావాల్సిన శక్తి ఓటు. మంచి వ్యక్తులకు ఓటేసి మీకు పనిచేసే వ్యక్తుల కోసము ఓటు వేయండి. నిరక్షరాస్యులుగా ఉంటూ సమాజాన్ని పట్టించుకోకుండా డబ్బుకు అమ్ముడు పోతూ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా అని ఎక్కువ ఇట్లా పిచ్చుకుంటూ చేసే వాళ్ళకి కాదండి, మీకు సేవ చేసే వాళ్ళ కోసం ఓటు వేయాలని నా 1వ వార్డు ప్రజలకు మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఈరోజు నేను చెప్తున్నాను. ఓటు అనేది భారత రాజ్యాంగం మనం కల్పించిన హక్కు. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం ఎన్నో చేసి ఎంతో తిప్పలపడి ఈరోజు ఆయన ఇచ్చిన ఓటే మన ప్రజలకి ప్రజాస్వామ్యాన్ని కాపాడేది. ఓటుని అమ్ముకోకండి, ఓటుని నిజాయితీగా ఓటు వేయండి, మంచి పనిచేసే నాయకులకు ఓటు వేయాలని నా 1వ వార్డు కుటుంబ సభ్యులకు, నా జనగామ పట్టణ ప్రజలకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఓటు ద్వారానే మనం చెప్పదలుచుకుంటాము ఎవరు ఎన్నికవుతే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మన యొక్క వార్డ్స్ అయినా కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీ అయినా కావచ్చు, అభివృద్ధి అయినా కావచ్చు. అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకొని ఓటేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏంటిది, ఎందుకు వేయాలి, ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకొని దెన్ ఓటేయండి. అలా ఓటేస్తే మీ ఓటుకు కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఏమంటారు ఎవరో మాటలని అని కాకుండా మీ యొక్క హార్ట్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు ఓటేయండి. దట్ ఈస్ అ గుడ్ డెసిషన్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.